ఇక్కడ వీడియో లేయర్ని కూడా సెలెక్ట్ చేసి టైం లైనర్లో కొంచెం సైడ్కి జరిపాము. ఇప్పుడు మనకి వెంటనే ప్లే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీడియో ప్లే చేసి చూడండి. ఓకే, వీడియో ప్లే అవుతుంది. ఇంతవరకు పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేస్తున్న వర్క్ కాంపోజిషన్ 1. ఈ కాంపోజిషన్ 1ని సెలెక్ట్ చేసి దీన్ని ఇక్కడ ప్రీ కాంపోజిషన్లోకి డ్రా చేయండి. ఇది మొత్తం ఒక కాంపోజిషన్ కింద క్రియేట్ అవుతుంది. కాంపోజిషన్ 2 అనేది ఇక్కడ క్రియేట్ అయింది. ఇందులో కాంపోజిషన్ 1 అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ కాంపోజిషన్ మీద డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇందాక మనం ఇందులో ఉంచిన అందులో ఉన్నటువంటి 3 లేయర్స్ మనకి ఇక్కడ కనబడతాయి. ఈ 3 లేయర్స్ని ఒకే కాంపోజిషన్ కింద ఇక్కడ మనం కాంపోజిషన్ 2లో మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కాంపోజిషన్ 2లో ఈ కాంపోజిషన్ 1 అనేది ఒక లేయర్ కింద వచ్చింది. ఇప్పుడు దీనికి ఒక ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం. ఈ కాంపోజిషన్ 1 సెలెక్ట్ చేసి ఉంచి ఎఫెక్ట్లో పేజీ టర్న్ ఇక్కడ కీవర్డ్కి టైం వాచ్ మీద క్లిక్ చేయండి. వాచ్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఫోల్డ్ పొజిషన్ దగ్గర ఇక్కడ మనకు ఒక కీ క్రియేట్ అవుతుంది. ఇది గమనించినట్లయితే ఇక్కడ ఒక కీ క్రియేట్ అవుతుంది. ఇది రెండో కీ ఇండికేటర్ని కొంచెం ముందు జరిపి రెండో కీ సెట్ చేద్దాము. ఓకే, రెండో కీ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం రివర్స్లో ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ కీ నట్టు ఆ కీ ఇటు తీసుకెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం ప్లే అవుతున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇంతవరకు ఇది పూర్తయింది. ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ని ఒక టేబుల్ మీద ఉండేటట్లుగా క్రియేట్ చేద్దాం. ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇవి టైం లైనర్లోకి తీసుకొని వద్దాం. ఇప్పుడు పైన ఉన్న లేయర్ని ఆఫ్ చేయండి. ఇప్పుడు వీటిని సెట్ చేద్దాం. ఇది బ్యాక్గ్రౌండ్తో వచ్చింది. నేను బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేద్దాం. ఎఫెక్ట్ మెనూలోకి వెళ్ళి వ్యూయింగ్లో లీనియర్ కలర్కి తీసుకోండి. తీసుకొని ఓకే, అలాగే ఎఫెక్ట్ మెనూలోకి వెళ్ళి మ్యాట్ చౌకర్ అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని టేబుల్ సెలెక్ట్ చేసి ఓకే, టేబుల్ కూడా రీసైజ్ చేసాము. అంతవరకు కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు మనం పైన ఉన్న లేయర్ని ఆన్ చేసాము.